మిత్రుడు అంజబాబు గారికి, అలాగే మా గురుగారు సుబ్రహ్మణ్యం గారు, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే మన సెక్రటరీ గారు కుమారి గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా వారికి, కృష్ణకుమార్ గారికి, అలాగే నెక్స్ట్ మెడికవర్ స్టాఫ్కి, ఇక్కడ వచ్చిన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా, పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇప్పుడే చెప్పారు సుబ్రహ్మణ్యం గారు, 4 సంవత్సరాలు పూర్తయింది పెట్టి 600 మంది మెంబర్స్తో చేస్తూ ఉన్నాం. నేనైతే ఒక ఎష్యూరెన్స్ ఇవ్వగలను. పేరెంట్స్ ఎక్కడుండి, పిల్లలు ఎక్కడో ఉండి పెద్ద వ్యాపారాల్లో ఉన్న, ఒక మంచి ప్రొఫెషనల్స్లో అక్కడ ఉన్నా కూడా నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనే బెంగ అంజబాబు చేతిలో పెడితే ఆ బెంగ మీరు మర్చిపోవచ్చు. కాబట్టి మీ పిల్లలు ఎక్కడున్నారు చాలా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పేరెంట్స్ని చూసుకోవడానికి ఖచ్చితంగా ఇతనికి ఒక రకంగా హాస్పిటల్ కూడా ద్రోహం చేస్తాడు. ఇతను మాటలతోటే సగం ఆరోగ్యం ఇదైపోతుంది. దానివల్ల హాస్పిటల్ కూడా కొంచెం మందులకి తక్కువ అవుతాయి. కాబట్టి హాస్పిటల్కే నష్టం అంజబాబు వల్ల. అంజబాబు మాట్లాడే విధానం, ఒక మనిషిని ఎవరినన్నా సరే ఆకట్టుకునే విధానం, 10 మంది వేళ ఇక్కడికి రాబట్టి తీసుకొచ్చేది అతను విషయంలో అయితే చాలా బాగుంటుంది. కానీ ఇది నిజంగా మంచి ప్రాజెక్ట్. ఇది నిజంగా పిల్లలు ఏ స్థానంలో ఉండొచ్చు, వాళ్ళ భవిష్యత్తు మనం ఎప్పుడు అడ్డురాకూడదు, వాళ్ళు పైకి వెళ్ళాలి, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి. కానీ మీటే ఏదో టైంలో నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉన్నాడు అన్నట్టు బెంగ ఉంటుంది. ఎందుకంటే ఏదో నల్లతో వెళ్ళేటప్పుడు ఏదో చిన్న నల్లతో ఉంటారు. ఆ నల్లతో తగ్గిందా లేదా, ఒకవేళ ఏదైనా అయితే ఏంటి, అటువంటి బెంగ లేకుండా ఈ అసోసియేషన్ అయితే మటుకు చాలా మంచి నిర్ణయం తీసుకుని ఈ హెల్త్ కార్డు సిస్టమ్ పెట్టారు. ఇది ఎంతో ఖర్చుతో మిమ్మల్ని తీసుకురావడం, చూడటం, ఫిజికల్గా మీరు లేరన్నటువంటి నేను మీ పిల్లల్ని ఫేస్ చేసి చెప్తా ఉన్నాను. మీరు ఫిజికల్గా లేరన్న బెంగ మీరు ఎవరు పెట్టుకోవద్దు, మీరు ఎక్కడున్నా సరే. ఎందుకంటే ఫిజికల్గా లేరంతే తప్ప ప్రతిదీ మీకు ఇక్కడ మానిటరింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క అంశం కూడా మానిటరింగ్ జరుగుతుంది. అలాగే అసోసియేషన్ చాలా చక్కటి అసోసియేషన్. ఊర్లో ఇద్దరు పేరున్న వాళ్ళు ఇద్దరు కూడా, సుబ్రహ్మణ్యం గారు కానీ పేరున్న ఆవిడ, శివకుమార్ గారు కూడా పేరున్న ఆవిడ. ఊర్లో 10 మందికి కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరితో. కాబట్టి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరికీ మేమంతా ఇక్కడ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, వైద్యపరంగా మీ సెలక్షన్ మెడికవర్ హాస్పిటల్ ఎప్పుడు కూడా క్వాలిటీ వైద్యం ఇచ్చింది. ఎప్పుడు కూడా వారంతా పిఆర్ అభివృద్ధి చేసుకుంటూ మరింత ముందుకి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రత్యేకంగా ఇటువంటి డీల్ కుదిర్చి వాళ్ళు ఎవరికి బెంగ లేకుండా మేము ఉన్నామని చేసినందుకు అంజబాబు గారికి, సుబ్రహ్మణ్యం గారికి మరీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, మరింత బాధ్యత మీద పెట్టుకుని అంజబాబు గారు వీళ్ళందరినీ చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.